సంక్రాంతి సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక వరమేరా. ఫ్రెండ్స్, మీరు ముందుగా సంక్రాంతి వీడియో ఎడిటింగ్ అనేది చూసారు కదా. సో ఆ విధంగా తెలుగులో లిరిక్స్ వస్తూ మీ ఫోటోతో కూడా ఆ విధంగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఎడిటింగ్ అనేది సింపుల్గా ఎలా చేయాలో నేను కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ప్లీజ్ ఎండింగ్ వరకు అయితే చూడండి. సో ఎండింగ్ వరకు చూసిన తర్వాత వీడియో అనేది ఒకసారి ట్రై చేయండి. సో ఎడిటింగ్ ఎలా వస్తుందో చూడండి. సో ఆ తెలుగు ఫాంట్ ఉంది కదా, అందులో లిరికల్కి యాడ్ చేసిన ఫాంట్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ బీట్ మార్క్ ప్రెజెంట్, షేక్ ఎఫెక్ట్ ప్రెజెంట్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మీరు ఇంపోర్ట్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్లో కూడా ఇస్తారు. టెలిగ్రామ్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. సో ఈ ఫుల్ సాంగ్ కనుక చూడాలనుకుంటే టెలిగ్రామ్లో ఆర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా. సో వెళ్ళి చూడని వాళ్ళు. సో ఇప్పుడు ఈ ఎడిటింగ్ చేసుకోవాలంటే మీరు ముందుగా అలర్ట్ మోషన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో డౌన్లోడ్ చేసిన తర్వాత అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా. ఇక్కడ ప్రాజెక్ట్స్లో మీరు ఇంపోర్ట్ చేసుకున్న రెండు మీకు టాప్లో అయితే కానొస్తుంది. నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేసి పెట్టుకున్నా. సో ఫస్ట్ మనం ఫుల్ ప్రెజెంట్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో ఓపెన్ చేసుకుంటే నేను ఫస్ట్ దానికి మాత్రమే టెక్స్ట్ యానిమేషన్ చేసా. ప్రతి ఒక్క దానికి ఓన్లీ టెక్స్ట్ రాసి అంతే. సో లిరిక్స్ అనేవి రాసి ఆ టెక్స్ట్ రాసి పెట్టా అంతే. నేను దానికి యానిమేషన్ చేయాలా, ఫాంట్ యాడ్ చేయాలి, నేను చూపిస్తాను ఎలా యాడ్ చేయాలో, సింపుల్గా చూపిస్తాను. సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. బ్యాక్కి వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో యానిమేషన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత నేను పొట్టి శ్రీరాములు అనే ఫాంట్ అవుట్ అయితే వేస్తాను. సో మీరు ఆ ఫాంట్ యాడ్ చేసుకోండి. సో నాకు ఇందులో వస్తుంది కానీ మీకు రాదు. సో ఈ విధంగా ఫాంట్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి కాపీ లేయర్ చేసి బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ మనం ఎడిట్ చేసిన బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ దానికి యానిమేషన్ ఉంది కదా, రెండో దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారోని క్లిక్ చేయండి. యారోని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ పేస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఫస్ట్ పేస్ట్ అనే ఆప్షన్ చేసేయండి. సో చేసేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు ప్రతి ఒక్క దానికి సింపుల్గా ఈ విధంగా చేసేయండి. సో మీకు యానిమేషన్ అనేది కరెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది. సో సింపుల్గా ఈ విధంగా అయితే మీరు ప్రతి ఒక్క దాని లేయర్ని క్లిక్ చేసి ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ చేసేయండి. సో చేసేస్తే ఏమవుతుందంటే మీకు యానిమేషన్ అనేది ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలాగనే వస్తుంది. ఎడిటింగ్ అనేది అప్పుడు మీకు ఈజీ అవుతుంది ఈ విధంగా చేస్తే. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్క దానికి యాడ్ చేసుకోండి. నేను ఎందుకు యాడ్ చేయట్లేదు అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఎక్కువ యాడ్ చేయట్లా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఫోటో ఉంటుంది కదా, సో ఈ ఫోటో ఉంటుంది కదా, ఈ ఫోటోని క్లిక్ చేసుకొని ఈ ఫోటోని క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఒక మీడియా ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క ఫోటో అనేది పిఎన్జీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకోండి మీ యొక్క పిఎన్జీ ఫోటోకి. సో నేను సపోజ్ ఒక ఫోటో అనేది యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఈ ఫోటోని అయితే యాడ్ చేస్తాను, ఎన్టీఆర్ ఫోటోది. సో సపోజ్ లేదు కాబట్టి ఈ ఫోటో యాడ్ చేశాను. సో మీకు ఈ విధంగా వస్తుంది కదా, ఇక్కడ 3 ఆప్షన్స్ కానొస్తాయి, ఫిట్ స్టిచ్ అని. మీరు ఫిల్లో ఉంటే సార్ ఫిట్ చేసుకోండి, అలాగే స్టిచ్లో ఉన్న మీరు ఈ ఫిట్టే చేసుకుంటే మాకు ఆటోమేటిక్గా అయితే మనకి అడ్జస్ట్ అవుతుంది. సో లేదనుకుంటే మీకు ఆల్రెడీ ఫిట్, సో ఈ విధంగా ఉంటే చిన్న ఫోటో లాగా మీరు ఫిల్ చేసుకోండి. సో నేను సపోజ్ ఈ ఫోటో చేసేసి దీన్ని కొద్దిగా నేను జూమ్ చేసుకుంటున్నాను. ఆ టూ ఫింగర్స్ని యూజ్ చేసి మీరు ఈ విధంగా జూమ్ చేసేసుకోండి. సో ఈ విధంగా జూమ్ చేసుకుంటే మీకు సింపుల్గా సెట్ అయిపోతుంది చూడండి. సో ఇప్పుడు మనకి ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయింది కదా, పైన సేవ్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్, సేవ్ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్.